అబ్బా మళ్ళీ ఎవరితో డోర్ కొడుతుంది. నాకు ఈ వశం అయితే లేదు, ఊక డోర్ తీయలేక. ఎవరితో మరి అది? నువ్వేనా? నేనే. ఏంది ఊకే డోర్ తీయవేంది? ఇంట్లోనే ఉంటావు, ఎప్పటికి ఇంట్లోనే ఉంటావా? ఓనర్ ఆమెకి ఎక్కడ పని లేదు, ఊకే నా అన్ని అడుగుతుంది. అవసరమా? ఊరంతా తిరిగి ముచ్చట పెట్టిరానా నీ లెక్క? ఎట్ట కనబడతానా నీకు? ఇంట్లో ఉండకపోతే ఏడేడ తిరిగిరాను? అన్న నీకైనా కొంచెం అన్న అనిపించాలి. అట్లా అనబుద్ధి అవుతుంది కానీ ఇదంటే అలా లేదోటి. ఇప్పుడు ఏమో నాకు ఏంద్రా లోపల ఏదో ఏదో అంటాను, సప్పుడు ఏవేంది? ఏం లేదు. ఈ సింకు దొంగతలేవా గిట్నే ఉంచుకున్నావు? మరి ఎట్లుంచుకో అన్న చెప్పు. మరి నువ్వు వచ్చి తోముతావా? మరి తోమకుంటే ఏం చెప్తానో? ఎంత తవ్వినా ఊక గిట్లా అంటానో? నీ సంగతి గిట్లా చెప్తేనే ఉంటుంది. నా మూడైతే రాని ఇల్లు ఖాళీ చేస్తాడా లేదా, దీంతో నేను ఏగలేకపోతాను. అబ్బాయి బాల్కనీలు ఉంటాయి, కాసేపు మంచిగా అనిపిస్తుంది. కాసేపు ఆ వదిలిపోతు దాంతో ఏగలేకపోతాను. రోజు వచ్చి చెకింగ్ ఏందో, ఇల్లు చెక్ చేసుడేందో, దానికే ఎరక దాని కొంప చల్లగుండా. ఈ కొంపలు ఉండు అధ్వానం ఉన్నది. ఇంత అధ్వానమా? ఓ మెట్లు ఉడితే ఆ మెట్ల మీదకి వెళ్ళి మనుషులు నడుస్తానేమో నువ్వు ఉడవలేదు మళ్ళీ ఉడుతురా అంటే, దీంతో నాకు షెర ఉన్నది. ఓనర్ వాళ్ళు గింత గోస పూచుకుంటారా? గీ కథనా? అవుల మొక్కంది దాని కిందది ఇల్లు, తొక్కలిల్లు. ఏందో ఏం కథనో. పోయే పైసలు పోతూనే ఉన్నాయి, దాంతో మాటలు పడాల్సి వస్తుంది. అధ్వానం పోడు ఈయనమంటే ఈనాడు గడిది కండ్లోడు. నాకు చెప్పిన మాట ఇంతే, నేను దీంతో తిట్టుబడాల్సి వచ్చునా? దాన్ని సీర్ కారం పెట్టబుద్ధి అవుతాను కానీ ఏంటంటే సప్లై కూకుంటానా. మళ్ళీ ఓతో డోర్ కొట్టబట్టే కదా. ఏంది ఇక బాల్కనీలు అంతా డస్ట్ పడుతుంది, గట్లనేనా ఉంచుకుంటే? నేను ఫస్ట్ చెప్పిన కదా బాల్కనీ అంతా గడగాలి, గోడలని గడగాలని. దీని ప్రశ్ముఖంలో చెప్పు. ఊకచ్చి 11 సార్లు చూసినాక ఇది మనిషేనా? అసలు ఇల్లు ఎందుకు కిరాయికి ఇచ్చింది? ఈయన ఇయ్యద్దు అవుల మొక్కంది. ఇది నా ఎంబడి పడబట్టే కదా నా మొగుడు డ్యూటీకి పోయిండు. ఇదో నా ఎంబడి పడి నా నాగం చేస్తుంది గాడిది కండ్లది. ఎట్లున్నది చూడు, లూజు బట్టలు వేసుకొని అధ్వానంగా దైద్రపు మొక్కంది. కడగాలి, గిట్లు ఉంచుకోవద్దు, మంతా క్లీన్గా కడగాలి, ఆ గోడలన్నీ గీకి మంచిగా చేయాలి. సరే కడుగుతా. సరే కడుగుతా. ఇక రేపు కడుగుతా. పోయేది పోక అటు చూసుడు కాసేపు, ఇటు చూసుడు కాసేపు. దీని కవర మొక్కంది. ఊక చూసుకుంటా ఓడు. ఇలాంటి ఏం లాభం నా మొగన్న? నాలు ఎంత సాకిరి చేసినా దీని కొబ్బ చుట్టూ ఏం చేయలేదు. ఇట్లుంచుతావా అట్లుంచుతావా? రాసుక తిరగబడుతుంది కదనే, గింతాగం చేయబడుతుంది కిరాయికున్న కర్మానికి. నా మగుడేమో డ్యూటీకి పోయి 11 గంటలకు రాబట్టే, 12, 1 కాబట్టే నాకు గీ బాధనాయే. అదో నా ఎంబడి పడబట్టే ఈ శుభరాశి మొక్క పొడి చేయబట్టి. ఏంది కథ? ఏం బాధ నాది? అదో నన్ను ఎప్పటికి ఎంబడి పడబట్టే, తినకుడిపోయిన పట్టకుండా దీని కొంప తీసుకున్నందుకు. ఈ కొంపలకి ఇంత అధ్వానం కాబట్టే. ఓ తానం చేద్దామన్నా నీళ్ళు రావో, ముఖం కడుగుదామన్నా నీళ్ళు రావో, దేనికి రేవో. మళ్ళీ రెంట్ 8,000 అట, కింద ఉడిచనీకి 200 అట. దాని అతకతేలు వెట్లేడిచింది చూడు, పైసలన్నీ దొబ్బుతుంది అవులమ్మకంది. నీళ్ళ ఏ శాత కాదు, నిప్పులే శాత కాదు. మళ్ళా ఇట్లా చేస్తుంది మనిషిని. ఊకెమడబడుడే ముఖం అంతా మడిచిపోయి ముఖం పెట్టుకొని అడ్డడి పళ్ళలు ఎగుతాయి అందులోకెళ్ళి. నా మొగుడు ఇంకా టైం కాలే, మరి ఇంకా టైం కాలేదు. ఇల్లు కనబడుతుందో మరి కనబడతలేదో, కనిపించిందో కనిపించలేదో, మరి ఎట్లనో ఏం కథనో. ఫోన్ అన్న చేస్తా. అలో అత్తనవా ఇంటికి? ఇల్లు కనబడుతుందా నీకు? ఇంకా కనబడతలేదా? ఇంకా టైం కాలేదా? ఎట్లా ఏమనిపిస్తుంది? ఇంకా కనబడతలేదంటాడు. మరి ఏందో ఏం కథనో. ఆగు, రానైతే రాని, ఇల్లు ఖాళీ చేస్తాడా లేదా మరి ఏంది సంగతి అని గట్టిగా అడుగుతాగు. నువ్వు ఊకుంటా అంటే బాగా ఎక్కువ చేస్తాడు. బెల్లు సౌండ్ వినబడుతుంది, పోయి తీయనన్నది ఇస్తా. ఏంటి వచ్చేదాకా ఆగవానే? ఊక ఫోన్ చేస్తాను, ఇంటికి రాకుంటే ఎడిపోతానే. చాలు కానీ చక్కదానో ఏమో, ఎవరిని చూసేస్తానో ఏం కథనో, ఏడ చూసేస్తానో ఏం చేస్తానో ఏం అర్థమవుతలేదు. 1 గంటలకు ఏమన్నా అంటే అటు పోయి టచ్చుడా, మరి ఏం చేసేస్తానో నాకు ఎరకనా. అందరికీ ఇదే డౌట్ ఉన్నది. మరి అందరెవరు చెప్పింది ఎవతి? ఎవరో ఒక్కరు చెప్తారు. ఇక మరి ఏం చేయాలి? మరి ఏమున్నది? నేను అట్లా అంటున్నాను. ఇట్లా ఈయన దూర వచ్చిన వెంటనే మళ్ళీ అన్నం వేయాలి, అన్నం తినిపించాలన్నట్టు ఈ సార్కు 11 గంటలకు వస్తే. ఈయనకు అసిస్టెంట్ లెక్క. అదో నన్ను వచ్చి ఇబ్బంది పెడుతుంది. దాంతో నీకేం తీయరా అదే? ఇప్పుడు సరగా నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావా లేదా? అల్లుగకు ప్లీజ్, కాల్ చేస్తుంది. నేను ఇలా పైసలు అటు ఇటు అడ్జస్ట్ చేసి కాల్ చేస్తా. అట్లనే అంటాను, ఎప్పటికీ దీని దగ్గరనే ఉంచుతాను. నువ్వు మంచిగా పోతాను, నాకేమో ఇట్లా అవుతానే. నాకేమో అది నా ఎంబడి పడబట్టే అవుల మొక్కంది.
దీంతో నాతోని దాంతో నీతోని నాకు గోసున్న సరే సరే నేను మంచిగా బతికేది నన్ను ఇట్లా ఆగం చేయబడుతుంది. ఏడవకు నువ్వు నా పానం కాదే. ఈ నెలలో ఎట్లయినా కాల్ చేస్తుంది. ఓ బంగారి చప్పుడుకోండి బాగుంచండి ఇట్లా. సరే మన పరిస్థితి మంచుకు లేదని తెలుసు కదా బంగారు. ఇంకా చెప్పడేక ఈ నెల కాల్ చేస్తుంది బాగుంచండి. ఓకో సరే అన్నం వేసి తిని ఇస్తాను. బాంచను కాలు మొక్కుతా బాగుంచను కాదు అన్నం తింటా. సారీ డ్యూటీ పోయి వచ్చినందుకు తిట్టినందుకు సారీ మొక్కం చేయబట్టి నిన్ను తిట్టినా బంగారి బాంచను కాదు బంగారి పోదాంపా తిందాంపా అవుతారు. సరే ఇక సరే కానీ దోస్తులు రూమ్ కిరాయికి తీసుకున్న వాళ్ళను ఇంతగానం గోస పుచ్చుకోవద్దు. చూసింది కదా దోస్తులు, గంత ఇబ్బంది పుచ్చుకున్నాక వాళ్ళు మనుషులు అవుతారా? మీ ఇల్లు సరే మీ ఇష్టం, కానీ నేరు గింత ఇల్లు ఎట్లుంచుకోవాలన్న వాళ్ళకి తెలియదా? మరీ గింత ఇబ్బంది పడతారా? ఇల్లు నీట్గానే ఉంచుతారు, రోజుకు ఒక 10 సార్లు వచ్చి చెక్ చేయండి. అందుకే అంటారు ఎవరిల్లు వాళ్ళకు ఉండాలి. తిన్నా పన్నా సంత ఇంట్లో ఏం చేసినా నడుస్తుంది. అదే కిరాయి కొంపలు ఉంటే అట్లుంటుందా? మన శాతగా ఒక్క రోజు వన్నా కూడా వెళ్ళదు అక్కడ కిరాయిలు ఉన్న కాడ. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. మరి ఇంతకు వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, ఏమైంది, వాళ్ళు మళ్ళీ ఇల్లు ఖాళీ చేస్తారా లేదా, ఇంకెట్లాంటి పరిస్థితులు ఎదురైతే వాళ్ళ జీవితంలో అన్నది తెలియాలంటే పార్ట్ 3 వస్తుంది దోస్తులు. పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. మీ జీవితంలో కూడా మీరు ఇల్లు కిరాయికున్న కాడ ఇట్లేమన్నా జరిగితే కామెంట్ పెట్టండి. ఆ క్లిప్ మేము తీసే వీడియోలో యాడ్ చేస్తాం దోస్తులు. నిజ జీవితంలో సంతిల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇల్లు లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఎదురైతాయి అంటే చెప్పలేని పరిస్థితి, వర్ణతీతం. ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంటేనే స్వతంత్రంగా ఉండగలుగుతారు. కానీ ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే వాళ్ళకు మనం మంచిగా ఉన్నా నచ్చినా నచ్చకపోయినా ఇల్లు ఖాళీ చేయమని అంటే సామాన్లన్నీ పట్టుకొని ఆ ఇంట్లోకి తిరుగుడు ఈ ఇంట్లోకి తిరుగుడు, ఆ బాధ వర్ణతీతం దోస్తులు. ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి వర్షం కొడతా అంటే నడివానలో నిలబడ్డట్టు. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. ఇల్లు లేకపోతే ఇంకా మీకు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి, ఎంతమంది చిన్న చూపు చూసిండ్లు అన్నది కామెంట్ చేయండి మన ఛానల్లో. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కొట్టుండి. రోజుకో మంచి వీడియో వస్తుంది, నవ్వుతో పాటు మంచి సందేశం కూడా ఇస్తుంది మన వీడియో. మన మనసులను ఆదరించినట్టు మా వీడియోలను ఆదరించండి. ఇంకా మా నుండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనో కామెంట్ పెట్టుండి. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ దోస్తులకు కూడా పంపి సబ్స్క్రైబ్ చేయండి. సరేనా దోస్తులు? బాయ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.